ఫారినర్స్ రియాక్షన్స్ ఈ పుష్ప పాట పెడితే వింతంగా చూస్తున్నారు. మలేషియాలో లిటిల్ ఇండియా. నమస్తే నమస్తే అన్న. బాగుంది. మన ఇండియాలో కూడా ఈ మాదిరి పెడితే దొంగతనాలు తక్కువ జరుగుతాయి అన్న. 1 గ్రామ్ మన గూగుల్ అమ్మమ్మని అడిగాను ఏం బాగుంటుంది అని అడిగితే ఏదో నాన్యాన్ లస్కా అంట. ఇక్కడ సైకిళ్ళు అద్దెకిస్తారండి మొత్తం. ఓకే ఓకే, గవర్నమెంట్ రన్ చేస్తుందంట. పర్లా బాక్స్ ఫ్రీ. మనకి ఎప్పుడు ఫుడ్ దొరకని పరిస్థితుల్లో 24 గంటలు ఓపెన్ 7 సరిపోయింది. నా డేటా కేబుల్ ఎక్కడ పడిపోయింది. మంచి ఫోటోలు దిగాలి, మంచి వీడియో. నేను హలో హాయ్. నేను వచ్చేసి మలేషియాలోని మలాకా అనే పట్టణంలో ఉన్నాను. ఇది చాలా పురాతనమైన ఊరండి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ సిటీ టూర్ అయితే మొత్తం చేయబోతున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. గో విత్ ద ఫ్లో. చాలామంది అండి గత వీడియో సైకిల్ వేసుకొని ఇక్కడ వరకు వచ్చాం కదా, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఏమనంటే అవసరం ఆ సైకిల్ అంత కష్టపడి దొక్కడం, ఆ మసీదులో స్టే చేయడం. ఏం లేదు, నాకు ఇప్పుడు మీరున్నారు ఫర్ సపోజు అంటే చెప్పాను నేను మీకు ఆ వీడియోలోనే చెప్పాను. స్టే చేయాలంటే ఒక హోటల్ తీసుకొని స్టే చేయొచ్చు, కానీ అలా స్టే చేయడం ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇట్లా మనం సర్వే అవ్వచ్చు, మంచితనం అనేది ఇంకా ఉందనడానికి ఉదాహరణ అనమాట. చూద్దాం వీళ్ళని బట్టి ఇంకా రాబోయే రోజులు ఇలాంటివి చాలా చేయొచ్చు. ఎంతైనా రిస్కేలే. ఇది వచ్చేసి జాంకర్ స్ట్రీట్ అంటారండి దీన్ని మలాకాలో. హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట. ఈ ఏరియా సెంటర్లో ఉంటుంది. ఇక్కడే మనం చూడదగిన ప్లేసులు చాలా ఉన్నాయి రిలేటెడ్గా. ఈ మలాకా వస్తే హోటల్ వెతకడం ఎలా అంటే చాలా తేలికండి. ఇది లేయాంగ్ గెస్ట్ హౌస్ అండి. వీళ్ళకి రిలేటెడ్గా పక్కన 4-5 బిల్డింగ్లు ఉన్నాయి అనమాట. ఆ 4-5 బిల్డింగుల మీద ఇది మెయిన్ ఆఫీస్గా పెట్టుకొని చేస్తున్నారు వీళ్ళు. మొత్తం ఎటు చూసుకున్న పురాతనమైన బిల్డింగ్లు. గూగుల్లో పెట్టుకుని వచ్చేసేయచ్చు. ఇక్కడ మనం సైకిల్ ఏమైనా పార్క్ చేసుకోవాలన్నా పార్క్ చేసుకోవచ్చు. మొత్తం పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ ఫ్రీ కాఫీ కూడా ఇస్తున్నారనమాట. కాఫీ పౌడరు, ఇక్కడ హాట్ వాటరు ఇవన్నీ మనమే చేసుకొని తాగాలి. ఫ్రీ వాటర్ ఉన్నాయండి, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇది సామ్రాజ్యం. నేను జోహార్ నుంచి ఇక్కడికి వచ్చే దారిలో నాకు ఒక ఫారినర్ అయితే జర్మనీ అతను సెబాస్టియన్ అని ఒక అతన్ని కలిశాను. అతను ఏంటంటే ఇది సజెస్ట్ చేశాడనమాట. ఇది ఇంకా గూగుల్ మ్యాప్లో పెట్టేసుకొని వచ్చేసాను. ఇది వచ్చేసి రోజుకి 20 రింగెట్లు అండి, అంటే 400 రూపాయలు. లేదు ఇక్కడ యావరేజ్గా ఒక రూమ్ తీసుకోవాలంటే 50 రింగెట్ల నుంచి చీపు. 50 రింగెట్లు అంటే చీపు. 50 రింగెట్ల నుంచి 100 రింగెట్ల వరకు ఉంటుంది. ఇంకా బెటర్ కావాలంటే 200-300 రింగెట్లు పెట్టినా వచ్చేవి ఉన్నాయి ఇక్కడ. యావరేజ్గా చెప్తున్నాను. ఒక రింగెట్ వచ్చేసి 20 రూపాయల కింద వేసుకోండి. ఇంకా ఎంత అయితే అంత. ఇంకా అలాగా మొత్తం ఎటు చూసుకున్నా కానీ మనకి పురాతన బిల్డింగ్లు, 300 ఏళ్ళ నాటి బిల్డింగ్లు అవన్నీ కనపడుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ పెయింటింగ్లు ఇవన్నీ చూసుకుంటే అసలు భలే ఉంటుందండి. హాయ్ సార్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మలాకా. దీన్ని ఇక్కడ మలాకా రివర్ అంటారు. ఈ రివర్ వచ్చేసి మొత్తం 21 ముఖ్య ప్రదేశాలను కలుపుతుందండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దాన్ని ఒక రివర్ ట్యాక్సీ అంటారు. ఒక పడవ ఆ ఏరియాలన్నిటికీ వెళ్తుంది అనమాట. ఈ స్టేషన్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనం నుంచున్నాం అంటే అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా అక్కడ ఒక చార్ట్ చూసుకుంటే మనకి ప్రైజెస్ కూడా కనపడుతుంది అండి, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ నుంచి ఒక స్టాప్ వెళ్తే కనుక 4.5 రింగెట్లు అంట. ఈ చివరి దాకా వెళ్తే కనుక 15.70 రింగెట్లు అంట. మనం వెళ్ళే దాన్ని బట్టి ముందే మాట్లాడుకోవాలి వాళ్ళతో. ఫుల్ అయిపోయిందండి, ఇక్కడ ఆగరనుకుంటా నాకు తెలిసి. భలే ఉంది కదా. ఇక ఈ విధంగా అక్కడ నుంచొని స్టాప్ దగ్గర ఈ వాటర్ ట్యాక్సీ అయితే వాడుకోవచ్చండి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి. ముఖ్యంగా ఇది ఫారెన్ టూరిస్టర్ల కోసం అయితే పెట్టారండి. ఇక్కడ నుంచి మొత్తం మంచిగా సిటీ వ్యూవింగ్ అదంతా తక్కువ ఖర్చులో చూసుకుంటా వెళ్ళొచ్చు. ఇదంతా మ్యాప్ ఎలా వెళ్తుంది ఏంటనేది. ఇంకా ఈ రివర్ ట్యాక్సీలో రైడ్ చేయాలంటే కనుక నైట్ టైం అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు ఇక్కడ వాళ్ళు. ఇదంతా కూడా చైనా టౌన్ ఏరియా అండి. చైనీస్ ఫ్లేవర్ కనపడుద్ది ఇక్కడ. ఇక్కడ సూపర్ మార్కెట్లు అన్నీ కావాల్సినవన్నీ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి బయటతో కంపేర్ చేస్తే. పోతే ఈ మలాకా సిటీ వచ్చేసండి కోలాలంపూర్ అనేది మలేషియా క్యాపిటల్. మనం వచ్చింది జోహార్ నుంచి, అంటే సింగపూర్ దాటిన తర్వాత ఫస్ట్ తగిలే ఊరు అది. దానికి దీనికి మిడిల్లో ఉందండి. అంటే జోహార్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోలాలంపూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట.
ఆకలేస్తుంది, వెళ్ళి ఏమైనా ఫుడ్ తినేద్దాం. ఇది చైనా టెంపుల్లా ఉందండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల ఇదిగోండి ఈ విధంగా ఉంది మొత్తం. చైనా దేవుళ్ళు ఆ విధంగా ఉంటారండి. వరల్డ్ టూరిజం డే అంట ఈ మలాకానే హోస్ట్ చేసిందంట. ఈ మలాకా అనేది ఇంకా అర్థం చేసుకోవచ్చు, మెలాకా టూరిస్టర్లకి మాత్రమే. ఈయన ఎవరు పెద్ద బాడీ బిల్డర్లా ఉన్నారు చూస్తుంటే. ఇదంతా జిమ్మా? అబ్బో, ఈయన పెద్ద బాడీ బిల్డర్ అండి. ఈ జిమ్ము ఈయనదే అంట, బూన్ లియాంగ్ ఇంటర్నేషనల్ జిమ్ అంట. ఈయన ఏంటంటే మిస్టర్ మెలాకా, మిస్టర్ ఏషియా, మిస్టర్ యూనివర్సు టైటిల్ అయితే సాధించారంట. సో చాలామంది బాడీ బిల్డర్లకి ఈయన ఒక ఆదర్శం అంట. ఈయన 1934లో జన్మించి 2022లో మరణించారంట. అది ఆయన గుర్తుగా ఇంకా ఈ సంపదనైతే కాపాడుతున్నారు ఇక్కడ జిమ్ అదంతా కూడా. ఈ కింద టీ షాప్ అయితే ఉందండి. దిస్ ఈజ్ మలాకా ఫేమస్ టీ. అర్థం కావట్లేదా? ఇదిగోండి దీంట్లో టీ పొడి పెట్టేసి అమ్ముతున్నారు. అబ్బో, 108 రింగిట్లా. టీ ఇక్కడ ఈ విధంగా అమ్ముతున్నారు అన్నమాట. ఇది జిమ్ కిందే ఉంది. ఇక్కడ ట్రాన్స్లేటర్ పెట్టించింది. ఓ, నాకెళ్ళి తిప్పావా? ఓకే ఓకే. We also have tea endorsed by the Governor of Malacca and the former Prime Minister of Malaysia. ఏదో స్టోరీ ఉందంట. Speak English or interpreter? ఓ, హీజ్ యువర్ గవర్నర్. 这是马 చైనీస్ మాట్లాడుతుంది.前总理。 Now this is the former Prime Minister of Malaysia. ఓ, బిఫోర్ ప్రైమ్ మినిస్టర్. హీఈస్ ఎ గవర్నర్. 这是马六甲州长。 This is the Governor of Malacca. ఓ, ఓకే ఓకే. ఓ, దిస్ ఈస్ దేర్ స్టోర్, Yeah. దేర్ ఓనర్స్. Yes. ఓకే ఓకే, గవర్నమెంట్ రన్ చేస్తుందంట. పర్లా, బాగుంది. దిస్ ఈజ్ ఫ్రీ. Okay. ఓ, థ్యాంక్ యూ. ఓ, థ్యాంక్ యూ, యువర్ వెరీ కైండ్ హార్టెడ్. బాయ్. శశే. శశే అంటే చైనాలో థ్యాంక్ యూనో నమస్కారం ఏదో ఉంది. మన గూగుల్ అమ్మమ్మని అడిగాను ఏం బాగుంటుంది అని. అడిగితే ఏదో నాన్యాన్ లస్కా అంట. ఇక్కడ ఫేమస్ ఫుడ్ మలేషియాను. ఒక రెస్టారెంట్కి వచ్చాను, చూద్దాం. నాన్యాన్ లస్కా. నాన్యాన్ లస్కా ఏదో చికెన్ బాల్స్ టైప్ వస్తుందంట. 15 రింగెట్లు అంటండి దాని కాస్ట్ విత్ సర్వీస్ చార్జ్తో. స్క్రీన్ పైన ఇచ్చాను. కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది. మనం వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తింటేనే తక్కువ రేటుకి వస్తుంది. ఇట్లాంటి రెస్టారెంట్లకు వస్తే రేట్లు ఎక్కువే, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా అంతే. నాన్యాన్ లస్కా అయితే వచ్చేసింది. ఇందులో నిమ్మకాయ ఒకటి ఇచ్చారు. ఈ చైనా ఏంటి చైనీస్ ఫుడ్డా మలేషియన్ ఫుడ్ అని వచ్చింది గూగుల్లో. ఆనియన్ లస్కా. నూడిల్స్ కూడా వచ్చింది. ఇది బాగుందండి టేస్ట్. ఈ గ్రేవీ ఎలా ఉందంటే సేమ్ మనకి బిర్యానీలో షారువా ఇస్తారు చూడండి, ఆ మాదిరిగా ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. ప్రాన్ కూడా ఇచ్చారు దీంట్లో.
ఈ రొయ్య ఉడకలా సరిగ్గా మంచిగా ఉంది. డబ్బులు పెట్టాక తినాలి. తినేయొచ్చండి, కష్టమైతే కాదు తినడం. సాధారణంగా ఇట్లాంటి ఫుడ్లు మనకి ఎక్కువ, బట్ ఇది నాణ్యాన్ని లస్కానే. దీంట్లో ఎగ్గు కూడా ఇచ్చారండి. చాలా ఉందండి దీంట్లో మ్యాటరు, అది అనుకున్నా కానీ. ఇదిగోండి ఇక్కడ పనసకాయ ముక్కలు పెట్టి అమ్ముతున్నారు. భలే ఉన్నాయి కదా. దిస్ వన్ యా దిస్ వన్ యా. వెరీ నైస్, చాలా బాగుంది. హౌ మచ్? 20 ringgit. 10 ringgit. ఓకే. ఇది ఒక బాక్స్ వచ్చేసి 200 రూపాయలండి. ముక్క మాత్రం బాగా తీయంగా ఉంది. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రతిదీ చాలా ఎక్కువ రేట్ ఉందండి బయటతో కంపేర్ చేస్తే. ఇక్కడ 7-Eleven అయితే ఉంటాయండి. మనకి ఎప్పుడు ఫుడ్ దొరకని పరిస్థితుల్లో 24 గంటలు ఓపెన్ 7-Eleven. దీంట్లోకి వెళ్ళి ఫుడ్ తీసేసుకోవచ్చు ఎక్కడైనా కానీ. మలేషియా, థాయిలాండ్, సింగపూరు, మలేషియాలో అయితే ఉంటుందిలే. ఇక్కడ ఇప్పుడు ఎందుకు వచ్చానంటే లోపలికి, ఫేమస్ డ్రింక్ అండి ఒకటి ఉంది ఇక్కడ. 300+ 400+. మంచి ఎనర్జీ వస్తుందంట అది తాగితే. ఎక్కడుంది అది 300+? ఎక్కడెక్కడ? అరే ఇది 100+, 300+ కాదు. ఇదే నాగేది. ఓకే. దీంట్లో పెద్ద డబ్బా అయితే 3 రింగిట్లు 60 రూపాయలు, చిన్నది అయితే 2.60. తక్కువేలే, ఇదే తీసుకుందాం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, ఒకటి వైట్ ఒకటి బ్లాక్. అరే ఇది గ్రీన్ కూడా ఉంది, లెమన్ ఫ్లేవరు. మొన్న ఇది ట్రై చేశాను, ఇప్పుడు ఇది ట్రై చేస్తా. ఫేమస్ అనమాట. ఇది అయితే ఎనర్జీ వద్దని చెప్పి ఇక్కడ ప్రజలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇది 100+, 0 షుగర్ అంటే ఇది. అంటే అది షుగర్ అన్నమాట. 0 షుగర్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ నూడిల్స్ అవన్నీ ఉంటాయండి, ఫుడ్ అదంతా ఉంటుంది. మనం తీసుకుంటే మీకు తెలిసిందే, మైక్రోవేవ్లో వాళ్ళే వేడి చేసి ఇస్తారు. ఎలా ఉంటుందో, వైట్ కలర్లో ఉంది. 0 షుగర్ అన్నారు, కొంచెం తీయంగానే ఉందండి. ఇది శక్తి అయితే వస్తుందంట, చూద్దాం ఎంతవరకు బంద్ చేస్తుందో ఏంటో. ఈ మలేషియా ఎక్కువగా ఇండియన్స్ రావడానికి రీజన్ ఏంటో మీకు కాసేపట్లో చెప్తాను. ఇదిగోండి ఇట్లాంటి వస్తువులు అయితే అమ్ముతారు. మొత్తం కూడా పురాతన వస్తువులు మాదిరిగా ఉంటాయి. వాళ్ళలో మన మాట ఇవన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్టెడే అండి. అక్కడ నో ఫోటోగ్రఫీ అని ఉందా? ఓకే ఓకే, చూసుకోవాలా. అర్రే ఇక్కడ చెప్పులు మంచి కలెక్షన్ ఉందా వీళ్ళ దగ్గర, చూసారా? మామూలుగా లేవు కలెక్షను. బాగుంది, వెరీ నైస్. ఓ ఓకే. పోర్చుగీస్ ఎగ్ టార్ట్ అంట, రకరకాల ఫుడ్లు అండి. చికెను, ఇంకా పోర్కు, రకరకాలు. ఈ చైనా వాళ్ళు తినయంటూ ఉండవండి బాబు. ఇదిగోండి మలేషియాలో బట్టలు కుట్టే షాపు ఈ మాదిరిగా ఉందండి. సేమ్ మన సైడ్ ఉన్న మాదిరిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సైకిళ్ళు అద్దెకిస్తారండి మొత్తం. ఈ సైకిల్ కానీ బైక్ కానీ ఇక్కడ చూసుకొని మనం తిరుగుతూ ఉంటే కనపడతాయి వీధుల్లో, వేసుకొని మొత్తం కూడా తిరగవచ్చు. ఇదిగోండి ఇక్కడ రేట్లు కూడా ఉన్నాయి, చూసారు కదా. ఇది మామూలు సైకిల్ అయితే 9 రింగిట్లు అంట. లేదు కొంచెం బెటర్ సైకిల్ కావాలనుకుంటే కనుక 15 రింగిట్లు. ఇద్దరు దొక్కే సైకిల్ అయితే కనుక 35 రింగిట్లు. లేదు బైకే తీసుకుందాం అనుకుంటే కనుక 48 రింగిట్లు. పెట్రోల్ మనమే కొట్టించుకోవాలనుకుంటా. వీళ్ళకి ఏంటంటే మన పాస్పోర్ట్ అవన్నీ అప్పచెప్పాలి. ఇప్పటి వరకు చూసామండి, ఎక్కడ చూసుకున్నా కానీ పురాతన బిల్డింగ్లు, రెస్టారెంట్లు ఎక్కువ కనపడుతున్నాయి మనకి. ఇక్కడ చైనీయులు ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ మన తమిళ వాళ్ళు చెప్పే కదా గత వీడియోలో, తమిళ వాళ్ళు ఇక్కడికి వలసలకు వచ్చేసి పూర్వంలో ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడ పాస్పోర్ట్లు తీసుకొని సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే అక్కడ
ఇక్కడికి రావడంతో పాటు సాంప్రదాయాలు కూడా కాపాడుతున్నారు. అంటే తమిళ భాషనే మాట్లాడుకుంటా, ఇంకా ఇండియన్ ఫుడ్ ఉందంట, అలాగే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లు కొన్ని పెట్టి చేస్తున్నారు. అలాగే ఇక్కడ చైనా వాళ్ళు కూడా, అంటే చైనా కూడా పెద్ద దేశం కదా ప్రపంచంలో, కావున ఏంటంటే చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనపడతా ఉంటారు. మలేషియాలో లిటిల్ ఇండియా కాసేపు అయితే చూసేద్దాం. ఇక్కడ మొత్తం మన ఇండియన్స్ ఎక్కువ మంది కనపడతా ఉంటారు. బొమ్మలుగా రిక్షా మాదిరిగా ఉంటుందండి. ఈ బండి మేము కావాలంటే మనం రైడ్ చేయొచ్చు. వాళ్ళకి ఇంత డబ్బులని ఇచ్చామంటే తిప్పి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు తిప్పి తీసుకొస్తారు మనల్ని. ఈ మలేషియాలో రోడ్లు ఎలా దాటాలో ఏంటో, ఎవడేటి పోతున్నాడో అర్థం కావట్లా. ఒక సిగ్నల్ లేదు, బొంద లేదు. వచ్చేసా. ఇదిగోండి ఇండియన్ గ్రాసరీ స్టోరు. ఇండియా ఇండియా ఇండియా. ఓ 10 రింగేట్లా అన్నా? 5 పీస్ 10 రింగేట్. 5 packets. ఓకే 5 ప్యాకెట్స్ 10 రింగేట్. ఓకే ఓకే. ఇవి మనం 5 కొన్నాం అంటే 10 రింగేట్లు ఇస్తే సరిపోయేది, అంటే 200 రూపాయలు అనమాట. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. నమస్తే అన్న. అన్న, ఆర్ యూ ఫ్రమ్ తమిళనాడు? విచ్ పార్ట్ అన్న? రామేశ్వరం. ఓ నైస్. యూ సెటిల్డ్ హియర్? ఇదిగోండి మన ఇండియన్ షాపే మొత్తం. సేమ్ సింగపూర్ లిటిల్ ఇండియాలో పెట్టినట్టు ఎడ కూడా పెట్టారు. ఇండియన్ కల్చర్ని కాపాడుతున్నారండి. ఏంది అది ఇండియన్ కల్చర్, అట్లా రోడ్లు మేము పాటలు పెట్టడం. ఈ లిటిల్ ఇండియా ఏరియా మాత్రం కొంచెం బాగుందండి సింగపూర్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే రోడ్లు చూడండి, ఎక్కడ చూసుకున్నా నీట్గా ఉన్నాయి. మనకి సింగపూర్లో అలా కాదు, అక్కడక్కడ చెత్త పడేసి ఉంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద దుకాణాలు, భారతీయ దుకాణాలు. కానీ రేట్లు మాత్రం మన ఇండియాలో కొనుక్కుంటేనే తక్కువ రేట్ అండి ఇటు సైడ్ కన్నా. ఎందుకంటే మన ఇండియా నుంచే రావాలి కదా ఇక్కడికి. ఇదిగోండి పొగ వేసారు మొత్తం లోపల. అర్రే ఇండియన్ ఫుడ్లు అండి, బయట డిస్ప్లే పెట్టారు. మలేషియాలో బంగారు దుకాణం అండి. లోపలికి వెళ్ళి అడుగుదాం ఎంత ఏంటో. ఇదిగోండి ఇక్కడ అడుగుదాం. అన్నా నమస్తే. తమిళ్? ఓకే, ఐఎమ్ తెలుగు. ఓకే. ఇదిగోండి బంగారు దుకాణం ఈ విధంగా ఉంది. గ్రిల్స్ పెట్టేశారండి, దొంగలు ఎవరు పడకుండా. బాగుంది, సిస్టమ్ బాగుంది. మన ఇండియాలో కూడా ఈ మాదిరి పెడితే దొంగతనాలు తక్కువ జరుగుతాయి. అన్నా 1 గ్రామ్ హౌ మచ్ అన్న? 410. 410 రింగెట్లు. అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను చూసుకోండి అన్న. విత్ మేకింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ సపరేట్? విత్ మేకింగ్ ఛార్జ్ హౌ మచ్ అన్న? Design wise. డిపెండింగ్ ఆన్ డిజైన్. ఓకే, సేమ్ మన భారతదేశంలో ఉన్న మాదిరిగానే ఉంది అన్న. ఎస్టర్డే హౌ మచ్ ప్రైస్, టుడే హౌ మచ్? సేమ్, నో చేంజ్ అన్న. ఇన్ మలేషియా చీప్ ప్రైస్ ఆర్ ఇండియా చీప్ ప్రైస్? Nearly same. Yeah. No difference. ఓకే. ఇన్ ఆల్ మలేషియా సేమ్ ప్రైస్ మెయింటైన్? Yeah, same. ఓకే. నన్ను అడిగితే మన భారతదేశంలో కొనుక్కోవడం ఉత్తమం అండి. ఎందుకంటే సేమ్ ప్రైస్ అంటున్నారు, మళ్ళీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఇన్ని గ్రాముల లిమిట్ ఉంటుంది, కష్టం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ నేమ్ రామ్ ది ట్రావెలర్. వాళ్ళంతా పని చేసుకోవడానికి వచ్చారంట అండి లోపల ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ మలేషియా వాళ్ళు కాదంట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన మలేషియా వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కొంచెం, నాకు ఇక్కడ లోకల్ పీపుల్ మన తెలుగు వాళ్ళు కొంతమంది కలిసి చెప్పిన విషయం ఏంటంటే, మన నిజమో కాదో తెలియదు, నిజమైతే చాలా బాధాకరమైన విషయం అండి. ఇక్కడ ఈ మలేషియాలో ఉండేవాళ్ళంట కొంచెం ప్రాంతీయ భావం అయితే చూపిస్తారంట. వాళ్ళు తాతలు భారతీయులు అయినప్పటికీ వాళ్ళ సిటిజన్షిప్ ఇక్కడికి మారేసరికి మలేషియన్ సిటిజన్షిప్ అనేది పవర్ఫుల్ అండి. ప్రపంచంలోనే 12వ స్థానంలో ఉందన్నమాట వీళ్ళ పాస్పోర్టు. మంది 70-72లోనే ఉంది సంథింగ్. కావున ఏంటంటే వీళ్ళకి కొంచెం మా పాస్పోర్ట్ పవర్ఫుల్, వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళని ఇండియన్స్ని చూసినట్టు చూడడం ఇట్లా చేస్తారంట. కానీ వాస్తవంలోకి వస్తే వాళ్ళు భారతీయులే ఒకప్పుడు, వాళ్ళు ఇప్పుడు కూడా బతుకుతుంది కూడా మన భారతీయుల మీదే. ఇండియన్ రెస్టారెంట్లు అవి పెట్టుకొని అలా చేయడం అయితే తప్పని నా ఉద్దేశం. ఒకవేళ నిజమైతే అది అలా చూపిస్తూ ఉంటారంట. ఆ వర్కర్స్ పైకి కూడా గట్టిగా అరవడం. ఇంకొకటి, ఇక్కడికి రాగానే పాస్పోర్ట్ అయితే తీసేసుకుంటారంట వాళ్ళది. ఇంకొకటి, మనకి ఇండియాలో చెప్పే పని ఒకటి ఉంటుందంట, వాళ్ళు ఇక్కడికి రాగానే ఇంకొకటి ఉంటుందంట. కుదిరితే నేను
ఎవరినైనా పట్టుకొని ఒక ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఇట్లా జాబ్స్ గురించి, అవేర్నెస్ గురించి. మరీ 3 సంవత్సరాలు అలా పాస్పోర్ట్ తీసేసుకొని చేయాల్సిందే అనడం రైట్ అయితే కాదండి. ఇంకెక్కడితో లిటిల్ ఇండియా ఎండ్ ఏరియా. మొత్తం పేరుకి లిటిల్ ఇండియా అయినప్పటికీ షాపులు మనవి ఉన్నాయి, కానీ ఈ పాత బిల్డింగ్లు అన్నీ కూడా ఒకప్పుడు అండి. ఆ దూరం కనపడేది పోలీస్ స్టేషను. ఈ మలాకా సిటీలో ఇంత పాత బిల్డింగ్లు ఉండడానికి గల కారణం ఏంటంటే 300 ఏళ్ళ కిందట బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీసు వాళ్ళు దీన్ని పరిపాలించారన్నమాట. దాని కారణం ఏంటంటే అప్పట్లో ఫ్లేవరు మనకి ఇంకా కనపడతా ఉంటుందండి. ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ బిల్డింగ్లు అవన్నీ కూడా వచ్చే టూరిస్టుల కోసం అప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తుంది. అందుకే ఇదంతా కూడా ఒక సంపద, హెరిటేజ్ అంటారు. హెరిటేజ్ అంటే పూర్వంలో మనకి ఎలా అయితే ఉందో అలాగే చూపిస్తున్నారన్నమాట, దాన్ని కాపాడుకుంటూ రావడం. ఇంకా మనం వెళ్ళే దారిలో చాలా బిల్డింగ్లు కనపడతాయిలేండి, చూద్దాం. అవన్నీ ఇంకా రివర్ రోడ్ సైడు పబ్బులండి. ఇదే మెయిన్ ఈ మెలాకాలో, ఈ రివర్ రోడ్డు, రివర్ సైడ్ రోడ్డు అంటారండి దీన్ని. ఆర్ యూ ఫ్రమ్ మలేషియా? విచ్ పార్ట్? Sabah. సాబా. Yeah. ఓకే, వీళ్ళు సాబా అనే ఊర్లో ఉంటారంట. యా నైస్. ఇదిగోండి ఇలా ఉన్నారు. To meet you. Nice to meet you. యా, నైస్ టు టాకింగ్ విత్ యూ గైస్. వాట్స్ యువర్ నేమ్? Kajun. కార్టూన్. Kajun. What's your name? మై నేమ్ రామ్. Oh. యా. Nice to meet అండ్ you. యువర్ నేమ్? My name Kwai Chun. Kwai Chun. Kwaichu. Yeah. Oh, Hi, Kajun. sounds like different. Yeah. And your name? Kevin. Kevin. Yeah. Oh. It's very easy only. It's like are you which religion, may I know? Yeah. Religion? Yeah. Christian. Yeah. Oh, after a long time in Malaysia I see Christian. Yeah, Christian. I'm Christian. ఇక్కడ ఇది ఇస్లామిక్ కంట్రీ కదండి, ఇక్కడ వీళ్ళు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు వీళ్ళు చూసుకుంటే. ఈ మలాకా వస్తే చూడాల్సిన అట్రాక్షన్స్లో ఇది కూడా ఒకటి. దీన్ని చర్చ్ స్ట్రీట్ అంటారు. చాలా పురాతనమైంది, చాలా బాగుంది కదండి. ఇక్కడ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నైట్ టైం అయితే ఇక్కడ ఫుడ్లు పెట్టి మంచి హంగామాగా ఉంటుంది. కోటా మెలాకా అంట, ద మెలాకా పోర్ట్ ఇది ఒకప్పుడు. అప్పట్లో ఇక్కడ నుంచి దాడులు చేసేవాళ్ళు కావాలా. బాగుందండి లొకేషను. టికెట్ కౌంటర్ అంట, ఇక్కడ ఉంటుంది. రివర్ క్రూజ్ ఇప్పుడు దీంట్లో తీసుకొని వెళ్ళాలి మనం. ఎక్కడబ్బా ఈ ఎండ బేపచ్చంగా ఉందండి. ఇక్కడ తాగెళ్దాం. మరి ఇందాకన్నా రేట్లు ఎక్కువ ఇక్కడ. బ్రదర్ మ్యాంగో హౌ మచ్? మ్యాంగో 7. ఓకే, యూ డోంట్ హ్యావ్ అ స్మాల్ వన్. ఇది 6 రింగెట్లు అంట. కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి, టూరిస్టులు తిరిగే ప్లేసులు కదా ఉంటాయి. ఓకే. ఇక్కడ హాల్స్ లాంటిది ఒక చాక్లెట్ తిన్నానండి. అది తిని తాగేటప్పటికి బాగా చల్లంగా అనిపిస్తుంది ఒక్కసారిగా. ఇది ఒక మ్యూజియం అండి, పడవ మాదిరి మ్యూజియము. అంటే దీనికి సంబంధించిన చరిత్ర అదంతా ఉంటుంది, విగ్రహాలు అయ్యి. దానికి మనకైతే 30 రింగెట్లు అంట. అంత అనవసరం అనిపించింది. ఇదే రివర్ క్రూజ్. దీంట్లోకి వెళ్ళి తీసుకుందాం ఎంత పడుద్ది ఏంటో. ఏయ్ బై, నమస్తే కాసే బై. ఎంత అనగానే 50 సెంట్లు అని చెప్పాడు, అంటే అర్ధ రింగెట్టు. ఇది టాయిలెట్ అంట. ఏమో మనకి మరీ అసలు చూసుకోవాలి కొంచెం. ఎక్కడరా బాబు రివర్ క్రూజ్? ఇదిగోండి మనం వచ్చేసి ఎక్కడుందో మ్యాప్ ఉంది. మేడం సముద్రాన మలాకా రివర్ పార్క్ అండ్ క్రూజ్ దగ్గర ఉన్నాం మనం. ఇదంతా మ్యాప్. ఆ రివర్ వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది. జంబటన్ మలాకా. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో రైడ్. ఇదిగోండి టికెట్ ఇటు తీసుకోవాలండి లోపలికి వెళ్ళి. 38 రింగెట్లు అంటండి. మొత్తం తిప్పి ఇక్కడికే తీసుకొస్తారంట రివర్ క్రూజ్. పెట్టాలి అప్పుడప్పుడేగా మనం, ఎప్పుడొకసారి కాదుగా. డబ్బులు మొత్తం అయిపోతున్నాయండి, లేవు ఇంకా. ఏంటో పరిస్థితి. రేపు మళ్ళీ కోలాలంపూర్ వెళ్ళాలి. మనం తీసుకుని ఈ టికెట్లోనే వీళ్ళు ఫోటో కూడా తెస్తారంట. ఓకే, ఫ్రీ అంట. మొత్తం గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టారు. ఎలా ఇద్దాం పోజు? అమ్మ మనకేమో పోజులు ఇవ్వడం చేత కాదు. తమ్నేల్కి యా
టికెట్ తీసుకొని ఇక్కడైతే వెయిట్ చేయాలన్నమాట రివర్ క్రూజ్ వచ్చేంత వరకు. చూడాలండి అసలు లోపల ఒక అరగంటో మరి గంటో రైడ్ అన్నారు, వెళ్తే కానీ తెలియదు. నలుగురితో నారాయణ అంటే ఎట్లాంటప్పుడు వచ్చినట్టుంది పడవ, దిగుతున్నారు ప్యాసింజర్లు. సో ఇంకా వచ్చేసామండి. ఇంకా ఇదే రివర్ క్రూజ్ పడవ, ఎలా ఉంటుందో ఏంటో. అరగంట సేపు అయితే ఈ పడవలో సిటీలోకి అట్లా తీసుకెళ్ళి కొన్ని ప్లేస్లు అయితే చూపించి మళ్ళీ ఎక్కడికే తీసుకొస్తారంటండి. దీంట్లో వెళ్తే సిటీని అయితే చూడొచ్చు. కాసేపు అయితే మంచి మ్యూజిక్ వేస్తున్నాను, చూసి ఆనందించండి. చూడండి పెద్ద ఒక చిన్న లైన్ లాంటిది వేసారు, దానిపైన మేబీ ఏమైనా చిన్న రోలర్ కోస్టర్ లాంటి ట్రైన్ ఏమైనా వెళ్తుందేమో. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ నుంచి వస్తూ ఉంది. ఇంకొకటి మైక్ ఏదైతే ఉందో దీంట్లో చెప్తుంది అరబిక్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్లేస్ వచ్చినప్పుడు చూడండి ఈ ప్లేస్లో ఇక్కడ ఇలాంటివి ఉంటాయి, దాని స్టోరీ మొత్తం కూడా. ఇక్కడ నుంచి ఇంకా తిరుగుతుందండి మళ్ళీ వెనక్కి. Ladies and gentlemen, now we'll be heading back to Cliffside Chapel. ఇది అనుకున్నంతైతే ఏం లేదండి, లోపల మైకులు వీడియో తీసినారు. మన ఫోటోలు ఏవైతే ఉంటాయో ఇక్కడ పెడతారనమాట. స్టార్టింగ్లో తీశారు కదా, మనకి స్టార్టింగ్లో ఉచితం అన్నారు, మరి ఇక్కడికి వస్తేనేమో అది 70 రింగిట్లు ఏం పే చేయాలంట. నాకైతే అంత న్యాయం అనిపించలేదండి. ఇదొక 38 రింగిట్లు బొక్క రివర్ క్రూజ్. ఆ మైక్లో గోళ ప్రశాంతంగా ఏం చూస్తాం, ఇంకా ఎవరి కాళ్ళకి హెడ్ ఫోన్స్ ఇచ్చి వినండిరా అంటే ఆ లెక్క వేరు, కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నట్టు. ఇట్లా అయితే ఏముంటుంది. ఇంకా సరిపోయింది, నా డేటా కేబుల్ ఎక్కడ పడిపోయింది, పవర్ బ్యాంక్ది ఎక్కడ పడిపోయింది ఏంటో. ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేదు. రూమ్కి వెళ్ళేసి ఒక 2 గంటలు అట్లా ఛార్జింగ్ పెట్టుకొని, ఇక్కడ ఒక రైడ్ ఉంటుందండి, రిక్షా తొక్కుతారు కదా, అది నైట్ రైడే బాగుంటుంది, లైటింగ్ పాటలు అదంతా. ఒకసారి దాని మీద తిరుగుతా, నైట్ సిటీ చూసేసి ఇంక వీడియో ఎంజాయ్ చేసుకుందాం. మంచి ఫోటోలు దిగాలి, మంచి వీడియోలు తీసుకోవాలి, ఎక్కువ మంది ఫారినర్స్ని చూడాలి, ఇక్కడ కల్చర్ తెలుసుకోవాలి, ఇక్కడ ఏమైనా షాపింగ్లు చేయాలి, వింత ఐటమ్స్ అనుకునే వాళ్ళు అయితే ఇక్కడికి రావచ్చు. నేను చెప్పిన సైకిల్ ఇదే. ఓ 2 గంటలు అట్లా నిద్రపోయి వచ్చి డేటా కేబుల్ పోయిందిగా, రైడ్ అయితే చేద్దాం. ఇది మెలాకా 0 మైల్ అంట, అంటే ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అనుకుంటా. ఇక్కడతో ఇండియనా బాగుంది పాండా హిట్ బాక్స్. ఇక్కడ ఒక మిత్రుడిని అయితే కలిశాను. హలో, హాయ్, యువర్ సో బ్యూటిఫుల్. నీ హావ్, షే వై యూ సే బాయ్, వై యూ సే హాయ్. అమ్మాయిలు హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు. కనెక్ట్ అయితే అడుగున్నారో చూస్తుంటే. పోతే మిత్రుడు పరిచయం అయ్యాడు. हेलो, क्या अच्छा है इधर? बुकिट इधर आते हैं मैंने बुकिट मलक्का हिल, हाई हिल कहाँ है? इधर जाओ, ऊपर से लोकेशन अच्छा है. పై నుంచి లొకేషన్ బాగుంటుందంట, వెళ్ళి చూద్దాం ఒకసారి. పూరా దేకా వెళ్దాం పదండి. ఇదైతే వచ్చి ట్రై చేద్దాం మళ్ళీ. ఆ బుకిట్ అది అయిపోగానే అది కూడా బండ్లు వెళ్తున్నాయి. ఏ రాస్తా హై? బుకిట్ క్యా హై నా? బుకిట్ మలాకా. బుకిట్ మలాకా ఇటు వెళ్ళాలంట. హిల్ ఎక్కితే సిటీ మొత్తం కనపడిద్దంట. అబ్బా, సగం దూరం అయితే వచ్చేసానండి. బుకిట్ మలాకా. ఇదిగోండి, ఇదే బుకిట్ మలాకా అంట. పైన బిల్డింగ్ ఈ విధంగా ఉంది. వీళ్ళు
అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు పరిపాలించారు కదా, అప్పట్లో ఫాదర్లా ఉన్నారు ఈయన. ఫోటోగ్రఫీ పానోరామా. పైన వచ్చేసి ఇదిగోండి మెలాకా వరల్డ్ హెరిటేజ్ సిటీ. ఇక్కడ బందియారా మెలాకా बंदर बंदर बांग्लादेश में ఓకే जो कहता है ना బందరియా. ఓకే ఓకే पोर्ट ये पोर्ट को मलाई में बंदर ఓకే ఓకే ఎయిర్పోర్ట్ ఏరియా. पोर्ट एरिया లోపల ఇదిగోండి ఈ విధంగా ఉంది. పైన పైకప్పు ఏం లేదు, ఆకాశం మొత్తం. సో ఏంటిది మొత్తం అసలు క్యా హై భాయ్ సమాధి? समाधि नहीं मैं समाधि के जैसा है. ఓకే దీంట్లో డబ్బులు వేస్తారంట, ఏదో అదృష్టం అని అంటున్నాడు మనోడు. ఏముంది ఇంక ఇది డర్ మనకు కనపడుతుంది కదండి మలాకా సిటీ. అదే ఇంకా ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇంకా పాత బిల్డింగ్లు, హెరిటేజ్. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మలాకా సిటీలో ఈ మాదిరిగానే ఉంటాయి. ఇంకా పైన కూర్చోవడానికి కూడా ఉంది ఈ బుకిట్ మలాకాలో పైన. పోతే ఇతను కూడా బంగ్లాదేశ్ అతను మనతోనే ఉన్నాడు. ఇతని మీద ఒక వీడియో కూడా వస్తుందండి. మేబీ నెక్స్ట్ వీడియో అది రావచ్చు. నెక్స్ట్ వీడియో కాదు, కొంచెం సమకూరుస్తున్న ఇన్ఫర్మేషన్ వస్తే అది కూడా ఫ్యూచర్లో వస్తుంది. లవ్ ఇండియా అంట. మంచి వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు. కాకపోతే చదువు ఒకటి దేశానికి ఇంపార్టెంట్ అంతే. ఏంటిది ఇది? వాట్ ఈస్ దిస్? గుడ్. ఓకే ఓకే రోడ్డు మీద వెళ్తున్నాం చూసాం తింటున్నాం. 3 రింగేట్లు అంటే 60 రూపాయలు అండి. కావు కావు आपके लिए एक मैं एक कहा था आप 2 खाओ. ఈడు మంచితనం తగలయ్యా. Malaysian food very delicious. రైస్ కేక్ అన్నంతో తయారు చేస్తారు. స్వీట్ వేసి Cake type. బొగ్గులు మేము కాల్చినట్టుంది. ఓకే ఇదిగోండి ఇది ఒకటి ఓ యూ టేక్ పిక్చర్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Amazing experience. ఇదిగోండి పాపం దిస్ ఈస్ బ్యాటరీ సైకిల్. యూ పెడలింగ్ ఇట్స్ వెరీ హార్డ్ That's why I said it's 30 ringgit. బికాజ్ ఐఎమ్ వెరీ పూర్. If you're poor, you don't reach here. నో ఐ కేమ్ విత్ బై సైకిల్. No. నంబర్ ఏంట్రా శ్యామే ఆ సైకిల్ మీద వచ్చానంటే. ఇక్కడ మన ఇష్టం వచ్చిన పాటలు పెడతారు దీంట్లో. వెరీ లైట్ మొబైల్. నో వెయిట్. ఏం పాట పెడదాం? మరి నీ ఫోటోలు తగలయ్యా. మీ బంగ్లాదేశ్ వాళ్ళకి ఫోటోలు పిచ్చేంటో. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. యూ? రియల్లీ? బట్ యూ సేమ్ లుక్ లైక్ ఇండియన్. I'm Portuguese Malacca. పోర్చుగీస్. ఓ నైస్ నైస్. 9th generation. ఓ నైస్ నైస్. మరి ఆపరా బాబు ఫోటోలు. నువ్వు ఇప్పుడు వెళ్తున్నాం కదా, అది ఎంజాయ్ చేసావు. తీసుకెళ్తున్నా. ఎప్పుడు హోటల్లోనే ఉంటావు, ఇది ఎంజాయ్ చేసావు. Hello. And best experience. బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ రోడ్లు మంచిగా ఉండడం వల్ల ఏంటంటే మరి వీళ్ళకి తొక్కినట్టు తెలియదేమో. వాళ్ళలో శక్తి ఉండాలి. సాంగ్ ఏ పాట పెడదాం? పాట పెడితే పోయింది. వద్దు ఇది పెడదాం. హలో ఓరని ఫారినర్స్ రియాక్షన్స్. ఈ పుష్ప పాట పెడితే కారుకి సైడ్ ఇవ్వట్లే. ఈవిడ వెళ్ళిపోతుంది కదా, వద్దరు కదా. మనం ఏం చేసినా కొత్తగా ఉండాలి. నా చిన్నతనంలో ఈ పాట బాగా వినేవాడిని. యా Azan. ఓ వి డోంట్ డిస్టర్బ్. ఇది బాగుంటుంది. Then you have the night market.
Please do like, share. ఏమైనా పెట్టచ్చా పాటలు పోకేమాన్ బండి మీద వెళ్తా పోకేమాన్ సాంగ్ పెట్టట్లా మనం పోకేమాన్ పెడదాం ఇంకా డబ్బులు అయితే ఇచ్చేసాయి వీడికి 25 రింగిట్లకి మాట్లాడుకున్నానండి మామూలుగా అయితే 30 అంట డిస్కౌంట్ అడిగాం పాప మీ సైకిల్ ఎలా దొక్కుతారో ఏంటో ఒకసారి ట్రై చేద్దామా ఇది అడుగుదాం ఇచ్చిద్దిలే ఒక రౌండ్ ఓకే ఈ సైకిల్ ఎవరు పడితే వాళ్ళు దొక్కడానికి ఉండదంటే వీళ్ళే దొక్కాలంటే థ్యాంక్ యూ 30 రింగిట్లు అయితే ఇది ఇచ్చారు సర్లే ఎనీ బాయ్ Good experience. గుడ్ ఎక్స్పీరియన్స్ ఓకే This journey, rickshaw journey is best of Malaysia. యా బెస్ట్ నో ఇట్స్ ఓన్లీ మలాకా Malacca. ఇది ఓన్లీ మలాకా ఊర్లోనే ఉంటుందంట బయట ఇక్కడ ఈ మలేషియాలో ఎక్కడ పడితే అక్కడ ఉండదండి ఓకే బాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ దట్ బుకిట్ మలాకా Bukit Malacca. షోయింగ్ బాయ్ Bye. ఆల్ ది బెస్ట్ You love India. యా బాయ్ టేక్ కేరా ఇంకా చెప్పడానికి ఏముందండి ఇక్కడ ఈ మలాకా అనేది ఆల్మోస్ట్ మొత్తం మనం కవర్ చేసాం మనం ఉన్న ఈ జోంకర్ అనే దగ్గర నుంచే మొత్తం హార్ట్ ఆఫ్ ద సిటీ ఇక్కడ నుంచే మొత్తం ఉంటాయి ప్లేస్ ఏరియాలన్నీ చూడదగ్గాయి దీంట్లో క్రూజ్ అని వెళ్ళాము చాలా వెళ్ళాము మరి మీకు వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి ఉంటానండి బాయ్ బాయ్